అనగనగా ఒక అడవిలో ఒక కోడి పెట్ట ఉండేది. ఆ కోడి 3 గుడ్లను పెట్టి పొదుగుతుంది. మిగతా సమయంలో ఒక కాలువ గట్టు దగ్గర గింజలను ఏరుకుని తింటూ తన జీవనాన్ని సాగిస్తుంది. ఆ కోడి ఆహారం కోసం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు 2 గుడ్లు పగిలి వాటిలో నుంచి ముద్దు ముద్దు కోడి పిల్లలు బయటికి వచ్చాయి. కోడి తన పిల్లలని చూసి మురిసిపోయింది. అయితే మరొక కోడి పిల్ల ఇంకా బయటికి రాలేదు. ఆ గుడ్డును ఆ తల్లి ఆశగా చూస్తుంది. తల్లి పక్కన లేని సమయంలో ఆ గుడ్డు పగిలి ఆ గుడ్డులో నుంచి ఒక నల్లటి కోడి పిల్ల బయటికి వచ్చింది. అయితే మిగతా 2 కోడి పిల్లలు ఆ నల్ల కోడి పిల్లను ఎక్కిరించాయి. ఆ నల్ల కోడి పిల్ల చాలా బాధపడింది. ఆ నల్ల కోడి పిల్ల అక్కడి నుంచి ఏడ్చుకుంటూ అడవి దారి పట్టింది. అటుగా వెళ్తున్న కోడి పిల్లను మరొక 2 కోడి పెట్టెలు చూసి హేళనగా నవ్వాయి. ఆ 2 కోళ్ళు నల్ల కోడి పిల్లను చూసి ఇలా అన్నాయి, ఏంటి ఈ కోడి పిల్ల ఇంత నల్లగా ఉంది? ఎక్కడైనా కోడి పిల్లలు నల్లగా ఉంటాయా? ఆ కోడి పిల్లను చూసి మరింత బిగ్గరగా నవ్వాయి. ఆ కోడి పిల్ల ఏడ్చుకుంటూ ఇలా అనుకుంటూ వెళ్తుంది, ఎందుకు నేను ఇంత నల్లగా ఉన్నాను? అయినా నాకులాగా ఎవరు ఉండరా? నన్ను విడిచి మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అలా అనుకుంటూ ఆ కోడి పిల్ల తన తల్లిని వెతుక్కుంటూ వెళ్తుంది. అలా వెతుక్కుంటూ వెళ్తున్న కోడి పిల్లకి తన తల్లి కనిపించలేదు. అయితే ఆ కోడి పిల్ల ఒక చెరువు దగ్గర ఆగింది. ఆ కోడి పిల్ల అక్కడే ఉండాలని ఇక నిర్ణయం తీసుకుంది. ఆ కోడి పిల్ల కొన్నాళ్లకు నీళ్లు తాగడానికి చెరువు దగ్గరికి వచ్చింది. అలా వచ్చిన కోడి పిల్లకు ఆ చెరువు దగ్గర 2 హంసలు కనిపించాయి. ఆహా, అవి ఎంత బాగున్నాయో! ఏమి ప్రయోజనం, నేనంత అందంగా లేను కదా అని అనుకుంది ఆ కోడి పిల్ల. తీరా అది నీళ్లు తాగడానికి ఆ చెరువులో తొంగి చూసింది. ఆ చెరువులో ఆ కోడి పిల్ల తన ప్రతిబింబాన్ని చూసి నమ్మలేకపోయింది. అది ఒక అందమైన హంస. అప్పుడు ఆ హంస ఇలా అని అనుకుంది, అంటే నేను కోడి పిల్లను కాదనమాట, నేను చాలా అందమైన హంసను, అందుకే నేను అంత నల్లగా ఉన్నాను అనుకొని ఆ హంస నీళ్లను తాగింది. తన తోటి హంసలతో స్నేహం చేయడం ప్రారంభించింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.